ఇవి చెప్పండి. కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళన వెనుక కారణం ఏంటి? అంటే పరిపాలన ఆధారంగా లేకపోతే రాజకీయ సమీకరణాల ముందొచ్చే అసెంబ్లీ ఎలక్షన్సా ఏంటి? ఏం చెప్తారు? ఈ ప్రక్షాళనకి కారణం ఏంటి? ఎవరెన్ని చెప్పినా ఏం చేసినా ఇక్కడ జరిగేది ఏంటంటే మేడం, ఏ ప్రభుత్వం ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, బీజేపీ ప్రభుత్వం ఉన్నా, ప్రతి ఒక్కరూ మంత్రివర్గ విస్తరణ అనేది చేయడం జరుగుతుంది. ఏదో పైరవీల గురించో లేదంటే రాజకీయ ఒత్తిడిలతోటో మంత్రివర్గాన్ని చేస్తున్నారు అనుకుంటే అది తప్పు అవుతుంది. ఇక్కడ జరిగేది సామాజిక సమీకరణాలు ఉంటాయి. అన్ని కులాలను, అన్ని వర్గాలను సంతృప్తి పరచాలంటే కొన్ని సందర్భాలలో కొన్ని అంటే కొంతమందికి ఇవ్వాల్సి వస్తుంది. దాంతోపాటు ఏంటంటే అన్ని రాష్ట్రాలకు సంతృప్తి జరగాలి, అన్ని రాష్ట్రాలలో అభివృద్ధి జరగాలంటే అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే విధంగా ఉండాలి. ఒకసారి మొదటి విడత మంత్రివర్గంలో కనుక ఒక రాష్ట్రానికి ప్రాధాన్యత వస్తే రెండోసారి ఇంకో 2-3 రాష్ట్రాలకు ప్రాధాన్యత వస్తుంది. ఆ రకంగా చూడాలి. కానీ జాతీయ అభివృద్ధి గురించి దేశ అభివృద్ధి గురించి మంత్రివర్గ పునరేకీకరణ జరుగుతుంది అనుకోవాలి. కానీ ఇంకో రకంగా ఆపాదించేసి పార్టీలకు బదనాం చేసే విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మనం ఎంతసేపు పాజిటివ్ కోణంలో ఆలోచన చేస్తే కనుక అభివృద్ధి పదంగా ఉంటుంది. కానీ మనము ప్రతి దాంట్లో చిన్న దాంట్లో పెద్ద దాంట్లో ప్రతిదాన్ని ఒక తప్పు పట్టి దాన్ని భూతార్థంలో పెట్టి చూపించేసి ఈ దేశ చరిత్రలోనే రెండోసారి అంటే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి, ఇందులో ఎక్కడనో జరిగింది, దీన్ని అనేది చిత్రీకరించడం అనేది సవ్యంగా లేదు, భవ్యంగా లేదు. దీనిలో ఏదన్నా తప్పులు ఉన్నాయి, మీరు మాట్లాడే దాంట్లో ఇప్పుడు పునరేకీకరణ జరిగిన దాంట్లో అందులో తీసుకున్న క్యాండిడేట్లు కరెక్ట్ అయిన క్యాండిడేట్లు కాదనుకుంటే చెప్పండి. వాళ్ళ మీద ఏదైనా అవినీతి ఆరోపణలు ఉంటే చెప్పండి, వారి యొక్క ప్రవర్తనల గురించి చెప్పండి, వ్యక్తిత్వం గురించి చెప్పండి. అంటే ఒక రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మాట్లాడితే కరెక్ట్ ఉంటుంది. కానీ అక్కడ ఏది జరగక ముందే ఏదో విధంగా ప్రభుత్వాన్ని తప్పుపట్టాలి, మోడీ గారి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడాలి, మోడీ గారి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మనం మాట్లాడుకుంటే కరెక్ట్ కాదు. మనమందులో తప్పెప్పులు ఏమన్నా ఉంటే చెప్పండి. ఇదేంటంటే ఎప్పుడైనా మంత్రివర్గంలో షెఫిలింగ్ జరిగే దాంట్లో ఫస్ట్ సారి జరిగింది కొన్ని రాష్ట్రాలకు న్యాయం జరిగి ఉండొచ్చు, కొన్ని రాష్ట్రాలకు కొద్దిగా తక్కువ ప్రాతినిధ్యం జరిగి ఉండొచ్చు. ఇప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఇక్కడ తగ్గించేసి అక్కడ పెంచవచ్చు. దానికి ఎలక్షన్స్కు ముడిపెట్టడము, ఇంకో ఏదో అసంతృప్తి వాదులను ఇది చేయడానికి మా అంటే ఈ మంత్రివర్గాన్ని ఉపయోగించుకుంటున్నారనే విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు పెద్దలకు. కానీ ఇంకెవరు మాట్లాడినా దాన్ని పాజిటివ్ కోణంలో చూద్దాం. వచ్చిన దాంట్లో ఎంతవరకు మనకు అవకాశం ఉంది, ఆ అవకాశం లేని దాంట్లో ఎలా విధంగా ముందుకెళ్దాం అనేది చూడాలి. కానీ మనం ప్రభుత్వాన్ని తప్పుపెట్టే విధంగా ఉండొద్దు అనేది నా ఉద్దేశం మేడం. ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ మంచిగానే ఉంటుంది, బాగానే ఉంటుంది. మన రాష్ట్రానికి కూడా మంచి అవకాశాలు రావాలి, ఇంకో మంత్రి పదవి రావాలని మేము కూడా కోరుకుంటున్నాము. రాష్ట్రానికి నిధులు తీసుకురావాలి, రాష్ట్ర అభివృద్ధి జరగాలి. ఎక్కడైతే వెనుకబడిన రాష్ట్రాలలో ఉన్నాయో ఆ రాష్ట్రాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలి, ఆ రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలి. ఏదైనా సరే ఒక రాష్ట్రం చెందినా, ఒక మనిషి అభివృద్ధి చెందినా అది అభివృద్ధి చెందినట్టు కాదు మేడం. ఎప్పుడైనా మనం చూడాల్సింది దేశ అభివృద్ధిని చూస్తే, దేశ అభివృద్ధి చెందితే అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందినట్టు ఉంటుంది. కానీ ఏదో ఒక రాష్ట్రానికో ఒక వ్యక్తికో అభివృద్ధిని చూయించుకొని దాన్ని అభివృద్ధి అని చూపించే విధంగా ఉండాలి అనేది భారతీయ జనతా పార్టీ ఉద్దేశము. అన్ని రాష్ట్రాలకు సమానంగా ప్రాతినిధ్యము వహించే అవకాశం ఇస్తుంది. గతంలో ఏదన్నా ఎక్కడన్నా తప్పులు జరిగి ఉంటే, లేదంటే కులాల సమీకరణలో, లేదంటే ప్రాంతాల సమీకరణలో కొన్ని ఇబ్బందులు ఉంటే దాన్ని రెండో టర్మ్లో అవన్నింటిని ఫుల్ఫిల్ చేసి అందరికీ సమన్యాయం చేసే విధంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను మేడం. అయితే కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే మీరు ఇంకో మంత్రి పదవి వస్తుంది అంటున్నారు. అంటే ఇప్పుడు 2 ఉన్నాయి, ఇంకొకటి 3 అదనంగా వస్తుందా? లేదంటే రెండిట్లోనే ఒకరిని తీసేసి ఇంకొకరికి ఇస్తారా? అదే ఒకటి మేడము, ఇంకోటి రావాలని కోరుకుంటున్నాను. వస్తుంది అని చెప్పలేదు, రాస్తే బాగుంటుంది రాష్ట్ర అభివృద్ధికి అనేది మేము ఆకాంక్షిస్తున్నాము. రాబోయే రోజుల్లో మా బీజేపీ ఇక్కడ గట్టిగా పనిచేయాలనుకుంటున్నాము. రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి రావాలనుకుంటున్నాం. కాబట్టి
రాష్ట్రానికి ఎంత ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఎంత ప్రజలకు అభివృద్ధి చూపించి మా ప్రజల మన్ననను పొందాలనేది మా ఒక ఆకాంక్ష. ప్రజల అవసరాలు కూడా తీర్చాలి, ఒక నిధులే కాదు. మంత్రులు ఉన్నారంటే సమస్యలు కూడా కొన్ని తీరే ఉంటాయి కాబట్టి ఆ సమస్యలు తీరే విధంగా మంత్రులు కృషి చేస్తే కనుక రాబోయే రోజుల్లో మాకు అవకాశం ఉంటుంది. ఇబ్బంది ఏం లేదు మేడం, ఇందులో దీన్ని తప్పు పట్టాల్సిన అంశం ఏం లేదు. ఎవరిని తీస్తారు ఎవరిని పెడతారు అనేది పక్కకు పెట్టండి మేడం. ఇందులో కొన్ని కులాలు ఉంటున్నాయి. మళ్ళీ ఇప్పుడు ఎవరికి ఇచ్చినా ఎవరికి పోయినా ఇప్పుడు ఒకరిని తీసి పార్టీకి అంటే పార్టీ భవిష్యత్తుకు పార్టీకి పనిచేసే విధంగా తీసుకుంటారా, లేదంటే ఉన్న వాళ్ళకే ఇంకా ప్రమోషన్ ఇస్తారా, డిమోషన్ చేస్తారా అనేది రాబోయే రోజులలో నిర్ణయిస్తుంది. డిమోషన్ ఏముంటుంది, వారి సేవలను పార్టీకి ఉపయోగించుకునే ఉంటామా దేనికి అనేది పార్టీ నిర్ణయిస్తుంది. మా పార్టీలో అసంతృప్తి అనేది ఉండదు, మంత్రి పదవి రాలేదు అనేది ఈ రోజు వరకు దేశ చరిత్రలోనే ఎప్పుడు కూడా ఏ ఎంపీ ఈ రోజు వరకు మాట్లాడింది లేదు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకేదన్నా సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నప్పుడు మాకు పదవులు రాలేదు, మేము ఇది రాలేదని చెప్పేసి బహిరంగంగా ప్రకటించిన చరిత్రలు ఉన్నాయి. కానీ బీజేపీ దాంట్లో ఇప్పుడున్న నరేంద్ర మోడీ గారి 13 సంవత్సరాల పాలనలో ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క మంది అంటే ఎంపీ మాట్లాడలేదు, ఏ ఒక్క ఎన్డీఏ భాగస్వామ్య పక్షం కూడా మాట్లాడలేదు. అందరినీ సంతృప్తి పరిచే విధంగానే అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేసే విధంగానే మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. మంత్రివర్గంలో అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉంటుంది మేడం. అయితే కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు యువతకి పెద్దపీట వేస్తామని చెప్తున్నారు కదా, అంటే యువతకి పెద్దపీట వేయడానికి కారణం ఏంటి? అసలు ఏ ప్రాతిపదికన యువతకి ప్రాధాన్యం ఇస్తారు మంత్రివర్గంలో? అంటే ప్రాతిపదిక ఏంటి? ఎస్ మేడం, ఇప్పుడు యువతకు ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పుడు వచ్చిన మంత్రివర్గంలో కానీ సుమారుగా మాకున్న అంటే యువకులకు కొద్దిగా అవకాశం ఎక్కువ ఉంటుంది అనేది అంటున్నారు. అది ఎంతవరకు స్పెక్యులేషన్స్. మా పార్టీలో ఏంటంటే అది అంటిల్ అన్లెస్ ఓపెన్గా ప్రెస్ నోట్ రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఏది కూడా ఇది ఉండదు మేడం. ఇప్పుడున్న పరిస్థితులలో అయితే యువతకు అవకాశం ఇవ్వాలి. ఇప్పుడున్న యువతకు అన్ఎంప్లాయ్మెంట్ ఉంది కాబట్టి యువతకు భవిష్యత్తు చూపించే విధంగా మంత్రివర్గం ఉండాలి. యువకులు వస్తే వారి యొక్క ఇప్పుడు ఒకటి మేడం, యువకునికి మంత్రివర్గం ఇస్తే ఏం అవకాశం ఉంటుందని చాలా మంది ఉండొచ్చు. యువకులతోటి సత్సంబంధాలు ఉంటాయి. నేనున్నా అనుకోండి మేడం, నాతో పాటు యువకులు ఒక 100 మంది టచ్ ఉంటారు. ఆ 100 మందికి ఇంకా 100 మంది టచ్ ఉంటారు. ఎవరో ఒకరు ఉపాధి గురించో లేదంటే ఇంకేదన్నా అవకాశం గురించో ఇంకేదాని గురించో మాట్లాడినాడు వారికి న్యాయం చేసే విధంగా ఉంటుంది. ఎక్కడన్నా ఉద్యోగ అవకాశాలకు గవర్నమెంట్దే రావాలని లేదు. ఈరోజు ప్రైవేట్ వచ్చినా ఇంకెక్కడ అవకాశాలకు కానీ మార్గదర్శకంగా చూపించేది ఉంటుంది. వాళ్ళకి ఏదన్నా ఉంటే హెల్ప్ చేసే విధంగా ఉంటుంది, మాట్లాడేది ఉంటుంది. కాబట్టి అదొక అవకాశంగా ఉంటుంది. స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఈసారి కొద్దిగా యువకులకు అవకాశం ఉండొచ్చు అనేది మేము కూడా కోరుకుంటున్నాము. ఎందుకంటే గత 5-6 సంవత్సరాల నుంచి యువతకు సరి అయిన ప్రాతినిధ్యము కేంద్రమే కాదు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్యం చేసినాయి. కాబట్టి ఈ టర్మ్ అవకాశం ఇచ్చి యువకులను ఆదుకుంటుంది భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి తెలియజేస్తున్నాం.